ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులు తెగబడ్డారు. ప్రజలను ఓదార్చేందుకు వెళ్తే ఓర్వలేని అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బీఆర్ఎస్ నేతల కాన్వాయ్పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం సృష్టించారు కాంగ్రెస్ రౌడీలు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ రౌడీ ముఖ దాడులకు తెగబడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వరద బాధితులకు సహాయం అందించేసేందుకు వచ్చిన వారిపై అధికార పార్టీ గూండాలు దౌర్జన్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయుల్ని పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు. వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరి 24 గంటలు కూడా కాకముందే సహాయక చర్యల కోసం బాధితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పాలేరు నియోజకవర్గం కరుణగిరిలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, సారథినగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో మంచికంటినగర్లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండడం, సహాయక చర్యల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలోనే తమకు సత్వర న్యాయం లభించిందని, పువ్వాడ తమను ఆదుకున్నారని బాధితులు చెప్తుండడంతో తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ గుండాలు కయ్యానికి కాలుదువ్వారు. తొలుత నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన హరీష్ రావు తదితరులు సంయమనం పాటించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? 6 ఉపన్యాసం కొట్టిండ్రు. గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంది? ప్రతిపక్షాలు తిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి అంటే ఏందన్నట్టు? మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. మంచికంటినగర్ ఆర్చి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడి చేసి పువ్వాడ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. వరద బాధితులు వారికి ఎదురు తిరిగి మీరు ఎలాగూ రారు, వచ్చిన వారిని రానివ్వరా అని వాగ్వాదానికి దిగారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్, వద్దిరాజు, కేపీ వివేకానంద, షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులకు వరద బాధితులు రక్షణ కవచంగా నిలిచారు. దీంతో మరింతగా రగిలిపోయిన దుండగులు వరద బాధితులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరి తల పగిలి గాయాలయ్యాయి. కారులో తిరిగి వెళ్తున్న హరీష్ రావు బృందంపై మంచికంటినగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడి చేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీష్ కారుపై బండరాయితో రాగా బీఆర్ఎస్ రాష్ట్ర యోజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోష్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అల్లరిమోకలు సంతోష్ రెడ్డిని కారు కిందకి నెట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో వరద బాధితులు షేక్ అఫ్జల్, అంజద్ పాషాకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతనం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలకు ఓడి పెట్టుకుంటున్నారు. ఇయో మీరు ఇట్లా బురద పూసుకొని తిరుగుతున్నారు. ఒక్క నాయకుడు కనీసం వచ్చి మమ్మల్ని కిందకి దిగి పలకరించలేదు. ఎట్లున్నారని పలకరించలే, ఏం తిన్నావు ఏం తాగినావు అని పలకరించలేదని ప్రజలు బాధపడతా ఉంటే ఆ బాధలు వినటానికి వచ్చి 4 డివిజన్లు 5 డివిజన్లో తిరిగి పర్యటన ముగించుకొని వెనుకకు వస్తూ ఉంటే, మేము ఏర్పాటు చేసిన స్థానికంగా కొంత సాయాన్ని వారికి అందించి వస్తూ ఉంటే నిస్సిగ్గుగా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారే, ఇంతమంది మాజీ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల మీద ఆ రకంగా నీ కాంగ్రెస్ గూండాలతో, నిన్ను రౌడీ షీటర్లతో హత్యాయత్నం. ఒక మాజీ మంత్రివర్యులు 3 4 మీద ఒక కారులో ఉన్నాం.
అంత బాజాప్తగా అత్యాయత్నం చేసేటట్లు అది పోలీసుల సమక్షంలోనా? ఇది శోభనిస్తుందా? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. బీఆర్ఎస్ బృందంపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా అన్న అనుమానం కలుగుతున్నది. ఇద్దరు కార్పొరేటర్ల భర్తల పర్యవేక్షణలోనే దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిక్కిరినేని నరేందర్, ముస్తాఫా అనే కాంగ్రెస్ నేతలే దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. మిక్కిరినేని నరేందర్ ఆధ్వర్యంలోనే దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అందిన ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలపై అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. దాడి చేసి ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారు బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నంపై ఖమ్మం సిపికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సవితా ఇంద్రారెడ్డి, డ్రైవింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దుండగులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.